श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। श्री प्रत्यंगिरा पीठం ద్వారా మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజులాగానే ఈ రోజున కూడా ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య పరమైనటువంటి విషయాల విశ్లేషణలో భాగంగా ఈ రోజున రేపు రాబోయేటువంటి తొలి ఏకాదశి తేదీ 17/7/2024 తొలి ఏకాదశి ఏ రోజున జరుపుకోవాలి అనేటువంటి సందేహము చాలామంది అడగడం జరిగింది. ఈ మధ్యకాలంలో హిందువులు జరుపుకునేటువంటి ప్రతి పండుగ కూడా 2 రోజులు జరుపుకునేటువంటి ఈ యొక్క తరుణంలో మరి కొంతమంది 17వ తారీఖున ఈ యొక్క తొలి ఏకాదశి జరుపుకోవాలని, మరికొంతమంది 18వ తారీఖున ఈ యొక్క తొలి ఏకాదశి జరుపుకోవాలి అనేటువంటి విషయాన్ని వ్యక్తం చేయడం జరిగింది మన యొక్క ఛానల్ ద్వారా మరియు జ్యోతిష్య పీఠం ద్వారా. అయితే మనకు పండుగలలో తొలి పండుగ కనుక దీన్ని తొలి ఏకాదశి అని పిలవడం జరుగుతుంది. ఈ యొక్క 17/7/2024 వచ్చేటువంటి తొలి ఏకాదశి మాత్రమే మనకు మొదటిగా జరుపుకునేటువంటి పండుగ. అయితే ఈ యొక్క పండుగను 17న జరుపుకోవాలా 18న జరుపుకోవాలా అనేటువంటి సందేహము చాలామంది వ్యక్తం చేయడం జరిగింది. దాని విషయంగా మరియు ఈ తొలి ఏకాదశి రోజున ఎట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే ఎట్లాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజటి వీడియోలో సవివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మా యొక్క ఛానల్ని కొత్తగా చూసేటువంటి ప్రేక్షకులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే తేదీ 17/7/2024 వచ్చేటువంటి తొలి ఏకాదశి మాత్రమే మనకు ఏకాదశి పండుగ. 18న మనకు ఏకాదశి సూర్యోదయానికి లేనందున 17/7/2024 మాత్రమే మనము తొలి ఏకాదశి పండుగను జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. శాస్త్ర ప్రకారంగా స్మార్త వైదిక ఆగమ అనుసారంగా మనకు 17న మాత్రమే ఈ యొక్క తొలి ఏకాదశి పండుగను జరుపుకోవాలి. అట్లాగే దీనికి చాలా విశేషమైనటువంటి రోజుగా కూడా పేరు ఉంది. మనకు వెనుకటి రోజుల నుండి కూడా తొలి ఏకాదశి మనకు చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున చాలామంది ఉపవాస దీక్షలు, అట్లాగే శివాలయంలో అభిషేక పూజా కార్యక్రమాలు, విష్ణు ఆలయంలో పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు చేయడము మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా ఉంది. అయితే ఈ యొక్క తొలి ఏకాదశి రోజున విష్ణువును అట్లాగే శివుణ్ణి ఇద్దరిని కూడా పూజించడం ద్వారా మనకున్నటువంటి మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అట్లాగే ఇతరత్ర వివాహ దోషాలు, సంతానము గురించి ఇబ్బంది పడేటువంటి వారికి కూడా ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఉదయము విష్ణువు యొక్క ఆరాధన, అట్లాగే గోధూలి సమయము అంటే సాయంకాలము 5 నుండి మనకు గోధూలి వేళ ప్రారంభమవుతుంది. సాయంకాలము వేళ లోపల ఈ యొక్క శివారాధన, ఉదయము విష్ణు ఆరాధన చేయడము చాలా శ్రేయస్కరము. ఈ యొక్క విష్ణు ఆరాధన, శివ ఆరాధన ఈ యొక్క తొలి ఏకాదశి రోజున చాలా ప్రాశస్త్యం ఉంటుంది. కనుక మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు కూడా
సులభమైన మార్గంలో ఈ యొక్క తొలి ఏకాదశి రోజున శివ దర్శనము, అట్లాగే విష్ణు ఆలయాలలో దర్శనం చేసుకోవడము, విష్ణువుకి ప్రీతిగా దద్దోజనం కానీ పులిహోర కానీ మరి ప్రసాదంగా స్వామివారికి నివేదన ఇవ్వడము, మరి అట్లాగే శివారాధన చేసేటువంటి స్మార్తులు, శివునికి ఇష్టమైనటువంటి అభిషేకము, రుద్రాభిషేకము, అట్లాగే పంచామృతాలు, ఫల అభిషేకాలతో మరి అభిషేక ప్రియ శివ అంటే చెంబెడు నీళ్లు పోస్తే అనుగ్రహించేటువంటి వాడు శివుడు. కాబట్టి అలంకార ప్రియ విష్ణు అంటే అలంకారంతో విష్ణువు సంతోషపడతాడు, అభిషేకంతో ఈ యొక్క శివుడు సంతోషపడతాడు. కనుక ఈ యొక్క విశేషమైనటువంటి రోజున ఇద్దరిని సేవించాలి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయం శివ. శివకేశవులు ఇద్దరికి కూడా ఎట్లాంటి భేదాలు లేవు. కనుక ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఇద్దరిని, విష్ణువును అట్లాగే శివుణ్ణి మనము ఆరాధన, ధ్యానము, జపము ఇవన్నీ కూడా మనకు చాలా మానసిక ప్రశాంతత, అట్లాగే వైవాహిక జీవితంలో ఇబ్బంది ఉన్నటువంటి దంపతులకు కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది తప్పకుండా. ఇంకా వీలైనంత పిల్లలకు ఉద్యోగ సమస్యలు ఉన్నటువంటి వారు ఈ యొక్క తొలి ఏకాదశి రోజున పిల్లలకు బుక్స్, పెన్సు, పెన్సిల్సు గిఫ్ట్గా లేదా దానంగా ఇచ్చిన ఎడల తప్పకుండా ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోయి సులభమైన మార్గంలో తప్పకుండా ఉద్యోగ యోగ్యత కలుగుతుందని చెప్పవచ్చును. గోసేవ కూడా రేపు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. రేపు తొలి ఏకాదశి సందర్భంగా అందరూ కూడా గోవుకు గోధుమలు, అట్లాగే మినుములు, పెసర్లు ఈ మూడు కూడా పిండిలా పట్టించి తప్పకుండా గోవుకు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ఉన్నటువంటి దారిద్ర బాధలు, అట్లాగే అప్పు ఉన్నటువంటి అప్పు బాధలు ఇవన్నీ కూడా తీరిపోయేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ యొక్క విషయాన్ని గమనించి తొలి ఏకాదశి ఏ రోజున చేసుకోవాలి అనేటువంటి సందేహము చాలా మంది లోపల ఉండి మన యొక్క పీఠం ద్వారా అట్లాగే మరి ఈ యొక్క జ్యోతిష్యాలయం ద్వారా కూడా అడగడం జరిగింది. అందుకనే ఈ యొక్క వీడియోను చేయడం జరిగింది. ఈ యొక్క మంచి వీడియోను అందరికీ షేర్ చేయండి, మంచి విషయాన్ని అందరికీ తెలియజేయండి. కొత్తగా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ధార్మికమైనటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క వ్యక్తిగత జాతకాలు కూడా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో మా యొక్క వ్యక్తిగత నెంబర్ను కూడా ఉంచడం జరిగింది. మీకున్నటువంటి ఆధ్యాత్మిక జ్యోతిషపరమైనటువంటి సమస్యలకు తప్పకుండా సంప్రదించవచ్చును. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.